ప్రజల దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డారా, ఉదయకాలమున ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ద వర్షిప్ ఆఫ్ యాహే ఈ కార్యక్రమంలో దేవుని స్తుతించే ధన్యత, దేవుని కొనియాడే భాగ్యం, దేవుని ఘనమైన నామాన్ని మనము స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ పరిశీలన మీ అందరికీ కూడా ప్రభు నామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, కీర్తన గ్రంథం నుండి 121వ కీర్తన 3వ వచనాన్ని చదువుకున్నాం. 121వ కీర్తన 3వ వచనం. ఆయన పాదము త్రొట్టిల నేయుడు, నిన్ను కాపాడువాడు కొనకడు. ఆయన పాదము త్రొట్టిల నేయుడు, నిన్ను కాపాడువాడు కొనకుడు అని ఉదయకాలమున దేవుడు గొప్ప వాగ్దానం మనకి ఇస్తున్నాడు. నిజమే, ఈ వాగ్దానం ప్రకారం మనం నిజముగా ఆయన నీ పాదము త్రొట్టిల్లనేయుడు అంటే త్రొట్టిల్లడం అంటే అటు ఇటు కదలనేయుడు, స్థిరంగా ఉంచుతాడు, బలంగా ఉంచుతాడు. ఆయన బలమైన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ పాదము త్రొట్టిల్లనేయుడు. నీవు నడుచున్నప్పుడు నీ పాదము స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఆయన అటు ఇటు కదలనేయుడు. బలమైనటువంటి కార్యం దేవుడు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన బదిలపరచువాడు. అది మాత్రమే కాదు, బలహీన పడకుండా బలపరిచే దేవుడు. ఆయనే నడుచున్నప్పుడు మనం చేయి పట్టుకొని నడిపించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఈ వాగ్దానం ప్రకారము నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తానని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం గమనిస్తే ఆయన ఈ మాట మనకు తెలియజేస్తుంది. నేను ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంది. నిజమే, దేవుడు బిడ్డ గమనించండి, మానవ జీవితంలో అనేక ఆటంకాలు ఉంటాయి, అనేక మెట్టలు ఉంటాయి, అనేక శోధనలు ఉంటాయి, అనేక బాధలు ఉంటాయి, అనేక సంబంధమైనటువంటి శోధనలు మనం ఎదుర్కొంటామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. అందుకనే ఆయన నీ పాదము త్రొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు ఆయన నీకు ముందుగా నడుస్తాడు. అది మాత్రమే కాదు, మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తాడు. అది మాత్రమే కాదు, దేవుని కార్యము దేవుడు నీ పక్షాన జరిగిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఆయన నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంది. నిజమే, దేవుని బిడ్డ గమనించండి, నీ పాదము త్రొట్టిల్లకుండా కాపాడువాడు ఆయన, కరుణించేవాడు ఆయనే, దీవించేవాడు ఆయనే, ప్రేమించేవాడు ఆయనే, బలపరచువాడు దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనకు నిజముగా మన పక్షం ఉన్న ప్రేమ ఎంతో గొప్పది. ఎందుకంటే మన పాదము తొట్టిల్లేకుండా ఆయన కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఆయన మన పాదము తొట్టిల్లనేయుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. దివారాత్రులు ఆయన కాపాడే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. దివారాత్రులు ఆయన కాపాడుతాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. అది మాత్రమే కాదు, బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేయాలి. అందుకని నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సాతాను బంధకాలు ఎన్నున్నా, సాతాను శోధనలు ఎన్నున్నా ఆయన మన పక్షమున ఇదినో మన పాదము తొట్టిల్లకుండా కాపాడే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అది మాత్రమే కాదు, దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రపోడని చూస్తున్నాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడు. చూసారా, మన ప్రాణాన్ని కాపాడేవాడు ఆయనే. శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, సాతాను యొక్క శోధన నుంచి తప్పించి మన ప్రాణమును కాపాడేవాడు ఆయనే. ఆయన కాపాడుతున్నాడు కనుక మనం జీవిస్తున్నాం. ఉదయం లేస్తే సాయంకాలం వరకు మన ప్రాణాన్ని ఆయన కాపాడుతున్నాడు, ఆయన కరుణిస్తున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ఆదరిస్తున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు కనుక మనం బలమైన కార్యాలు జరిగించుటకు ఆయన నడిపిస్తున్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కనుక ద వర్షిప్ ఆఫ్ యాహే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను నన్ను బలపరిచి స్థిరపరిచి ఆత్మతో నింపి నీ పాదము తొట్టిల్లకుండా నిన్ను కాపాడువాడు కొనకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు కనుక ఆయన కాపాడి
దీవించి బలపడుతున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.